ప్రస్తుతం మనతో పాటు మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి గారు ఉన్నారు. నరసింహారెడ్డి గారు, ఈ రోజు దాదాపు 500 మంది జాయినింగ్స్ ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నాగా కూడా సో బీఆర్ఎస్ వైపు చూడడానికి గల కారణాలు ఏందనుకోవచ్చు? 500 మంది కాకుండా కూడా 1000-1500 మంది వచ్చారు ఈ రోజు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు 14 నెలలు అవుతున్నది. ఒక రైతు బంధు ఇవ్వలేడు, కళ్యాణ లక్ష్యం కూడా ఇవ్వగలలేడు, ఏది ఇవ్వలేడు. కాబట్టి మళ్ళీ ఎవరెవరైతే పోయిన వాళ్ళు మళ్ళీ ఇళ్ళకు రానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకా కూడా చాలా మంది రానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఇంకా ఏది ఎంపీపీ కలుస్తుంది కాబట్టి వాళ్ళే మా మండలి కాబట్టి కాళ్ళే వస్తున్నారు. కాబట్టి ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ రానికి కూడా మళ్ళీ ఇంకా తిరుగుతున్నారు. మరి వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉందని చెప్పి కూడా మా చెవెల్ ఎమ్మెల్యే యాదయ్య గారు ఆయన కూడా రానికి రెడీ ఉన్నాడు, ట్రై చేస్తున్నారు. కాకపోతే కేటీఆర్ వద్దంటారు కాబట్టి ఆగిపోతున్నారు వాళ్ళు. ఇక పెద్ద మనిషి ఎవరితోటి తర్వాత అక్కడికి వెళ్ళినాక బీఆర్ఎస్ అక్కడ ఇక్కడ అంటారు మీరు. ఎవరంటే ఆయన ఉన్నప్పుడు మంచిగానే ఉండే. ఇక మరి ఇప్పుడు పోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది తెలియదు కాబట్టి మళ్ళీ రాని కూడా రెడీ ఉన్నారు. కాబట్టి మరి వీళ్ళు పెద్ద మనుషులు ఏం మాట్లాడతారో వినిపిస్తున్నాయి. చేసలేడు కాబట్టే కదా మళ్ళీ పోయిన 10 మంది మళ్ళీ వెనక రానికే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అది చేసలేడు కాబట్టి మళ్ళీ రానికే రెడీ ఉన్నారు. స్థానిక సమస్యలు ఇప్పుడు పెట్టినా కానీ కూడా బీఆర్ఎస్ కే మొగ్గు చూపుతుంది. చాలా బాగా ఖచ్చితంగా వస్తాయని ఏవి లేవు. ఫ్రీ కరెంట్ లేదు, గ్యాస్ లేదు, ఏది లేదు, రైతు బంధు లేదు, ఏది పడతలేదు. కాబట్టి మళ్ళీ కూడా బీఆర్ఎస్ వస్తుందని చెప్పి ఎవరినో ఇక్కడ అడుగు ఈయనకుంది ల్యాండ్ అందరికి ఉంది అడుగుమని ఎవరు కూడా వల్లేవు కాబట్టి అందరూ మళ్ళీ బీఆర్ఎస్ లోకి రానికే రెడీ ఉన్నారు. కేసీఆర్ మీద ఆయన పాలలాంటి వాడు, ఆయన మీద వ్యతిరేకం ఎందుకున్నది? 10 ఏళ్ళు చేసిండు, ఈ 5 ఏళ్ళు కూడా ఎందుకు వదిలిపెట్టారంటే ఈయన 2000 అంటే 4000 4000 అంటే 6000 అన్నాడు. కాబట్టి ఏదో ఒకసారి చూద్దామని చెప్పి అట్లా ఓట్లు వేసారు. ఓట్లు వేసిన 14 నెలలకే మళ్ళీ బీఆర్ఎస్ లోకి వద్దామని చెప్పి అందరు అంటున్నారు కదా. అది మీకు కూడా తెలుసు.